కమింగ్ టు ఫోర్త్ న్యూస్. విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. పార్టీ నేతల ఆత్మీయ సమావేశంలో అగ్గి రాజుకుంది. ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ముందే కొందరు నేతలు బాహాబాహికి దిగటం రచ్చరేపుతోంది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని, కావాలనే కొందరు తనను పక్కన పెడుతున్నారంటూ రావి సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె వ్యాఖ్యలకి సొంత పార్టీ నేతలే గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది. సౌజన్య పార్టీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కొందరు నేతలు నేరుగా ఆరోపణలు గుర్తించారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ తనపై విమర్శలు చేయటం కాదు, దమ్ముంటే బయటకొచ్చి మాట్లాడాలంటూ సౌజన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పరస్పర విమర్శలతో సమావేశం గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఆ వివాదం సద్దుమణిగినట్టుగా కనిపిస్తున్నా లోపలున్న ఆధిపత్య పోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, సౌజన్యేమో ప్రాధాన్యత అంటోంది, మరికొంతమంది నేతలేమో డబ్బులు అంటున్నారు. ఈ బోత్ వర్షన్స్ ఉన్నటువంటి అధినాయకత్వం అసలు ఏమంటోంది? సో ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశంలో సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా ఎక్కడికెక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతోటి ప్రస్తుతం సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఆత్మీయ సమావేశాలను ఈరోజు విజయవాడలో నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి 3 నియోజకవర్గాలకు సంబంధించి విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు మొత్తం పట్టినారు. ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రావు సౌజన్యతో పాటుగా అక్కడ ఇటు వారికి సంబంధించి వ్యతిరేకులుగా చెప్తున్నటువంటి అమిశెట్టి వాసుకి సంబంధించినటువంటి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు, పార్టీ సీనియర్ నేతగా ఉన్నాను, పార్టీ కార్యక్రమాల అమలు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, వాటి పాల్గొనాలని పిలిచేటటువంటి అంశంలో కావచ్చు తనకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు, తను గుర్తించడం లేదంటూ కూడా సమావేశం వేదిక తాళ్లూరి రామ్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను ఎదుట ఆమె వర్షం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఎవరైతే అమిశెట్టి వాసు అనుచరులుగా చెప్తున్నటువంటి వ్యతిరేక వర్గీయులు అంటే తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొందరు నేతలే ఇటు ఆమెతోటి వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలోనే అంటే డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆ పైన కొన్ని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చిలికి గాలివానిగా మారటం, సమావేశం మొత్తం కూడా రసాబసగా మారటంతో చివరికి పార్టీ నేతలు మొత్తం కూడా ఒకసారిగా కంగుతున్నారు. ఎందుకంటే ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, ఏ రకంగా సంస్థాగతంగా పార్టీని నిర్మించాలి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి వ్యవహారంలో పార్టీని వార్డు లెవెల్ నుంచి డివిజన్ లెవెల్ నుంచి ఎలా బలోపేతం చేయాలనేటువంటి అన్ని అంశాలపై కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. కూటమి పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ పార్టీ నేతలంతా కూడా యాక్టివ్గా ఎక్కడికెక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో క్షేత్రస్థాయిలో కొంత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతల మధ్య సఖ్యత లేని కారణాలు కనిపిస్తున్నాయని విమర్శలు, కంప్లైంట్లు కూడా ఇటీవల కాలం జనసేన పార్టీకి కేంద్ర కార్యాలయానికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు చేసినటువంటి క్రమంలోనే ఈ రకంగా పార్టీ నేతలు రోడ్డెక్కినటువంటి వ్యవహారం ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన పార్టీ సీనియర్లు కూడా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవైపు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని ఆదేశిస్తే బహిరంగంగానే ఈ రకంగా విమర్శలు చేసుకోవడం సరైన పద్ధతి కాదంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే వివాదం జరిగిన మాట వాస్తవమే. వచ్చినటువంటి ప్రతి సమస్యను పరిష్కరించుకుంటాం. ఇప్పటికే జిల్లాకి సంబంధించి నందిగామ కావచ్చు, విజయవాడ వెస్ట్కి సంబంధించి, ఈస్ట్కి సంబంధించి, సెంట్రల్కి సంబంధించి, ఇటు మైలవరంతో పాటు జగ్గేపేట లాంటి చోట ప్రత్యేకంగా జనసేన పార్టీకి క్యాడర్ ఉంది. ఈ క్యాడర్కి సంబంధించి క్షేత్రస్థాయిలో వారిని గుర్తించి బాధ్యతలు అప్పగించడంలో కావచ్చు, పార్టీ కార్యక్రమాల అమలు విషయంలో వారికి పెద్దపేట వేసేటటువంటి విషయంలో కావచ్చు లోపాలు జరుగుతున్నాయనేది ప్రధానంగా ఇటీవల కాలంలో వస్తున్నటువంటి విమర్శలు. ఈ విమర్శలకు సంబంధించి చెక్ పెట్టే ప్రయత్నంగా సమావేశం ఏర్పాటు చేయడం, సమావేశంలోనే ఒక్కసారిగా నేతల మధ్య విభేదాలు రావడం అనేది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది ఆ పార్టీ నేతల్లో. ఇప్పటికే ఈ వ్యవహారం పైన పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడికి సంబంధించి ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించారు. అయితే ఈ అన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే, వాటిని త్వరలోనే పరిష్కరించుకుంటామంటూ కూడా ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నట్టు సామినేని ఉదయభాను అయితే స్పష్టం చేశారు. థ్యాంక్ యూ వసంత్.